వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15 వచనాన్ని చదువుకుందాం. నీవు విసర్జించబడుటయు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమును దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడనియు బహు పరాక్రమం గల యాకోబు దేవుడినగు నీ విమోచకుడుననియు నీకు తెలియబడినట్లు నీవు జనులు పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదరు. చాలు, దేవునికి స్తోత్రం. చదువుబడిన లేఖన భాగంలో ప్రభువు సెలవిస్తున్నటువంటి వాగ్దానపూరితమైన సందేశం. ఈ దినమున దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఈ మాసం అంతటిలో దేవుడు నీకు నాకు సంఘం అంతటికి ఇస్తున్న వాగ్దానం. ఇదిగో ఈ దినం లైవ్లో ఉండి వింటున్న మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే, ప్రభు అంటున్నాడు, నిన్ను ఎవడును ప్రేమించలేకపోవటను బట్టి, నిన్ను ఎవరును ఓర్చుకోలేని స్థితిని బట్టి, నిన్ను ఎవరు కూడా ప్రేమించలేని స్థితి, నిన్ను బాధించువారు, నిన్ను వేధించువారు, నిన్ను తృణీకరించువారు, వారందరి ఎదుట దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు విసర్జించబడుటయు ద్వేషించబడుటయు బట్టి ఎవడుని నీ మార్గమును దాటిపోవటలేదు. అయితే ప్రభు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటున్నాడు, నీ తరమును నేను ఆశీర్వదిస్తాను, నీ జీవితం దీవించబోతున్నాను. నిన్ను ఈ తరమునకు మాత్రమే కాదు, రాబోవు బహుతరములకు నిన్ను సంతోష కారణంగా చేయబోతున్నానని ప్రభు నీతో మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. కనుక నీ జీవితంలో చేయవలసిన మాట ఏమిటంటే, చేయవలసిన పని ఏమిటంటే, ప్రభు సెలవిస్తున్న మాట ప్రకారం, ప్రభు సెలవిచ్చిన నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? ధైర్యము తెచ్చుకోవాలి. నువ్వు దేవుని వైపు చూడాలి, ప్రభువుని ఆశ్రయించాలి. అయ్యా, నీవు సెలవిచ్చిన మాట ప్రకారం నా జీవితంలో నువ్వు కార్యాలు చేసేవాడవు. నువ్వు ఏదైనా చెప్పావంటే అది ఖచ్చితంగా నా జీవితంలో చేస్తావు. నన్ను విడిచిపెట్టువాడు కాదు. ప్రభువా, నువ్వు నా జీవితంలో ఎన్నో వాగ్దానాలు చేస్తావు. ఇదిగో నా పితరులకు చేసిన వాగ్దానమే నేడు నా జీవితంలో కూడా నువ్వు చేస్తున్న వాగ్దానం. నా పితరులతో నువ్వు వాగ్దానం చేశావు. ఏమని? నా జనమా, ఇక నీవు ఏమాత్రమును కన్నీళ్ళు విడువవు. నీవు వాగ్దానం చేసావు. ఏమని? ఇదిగో మీరు నా సొత్తు అని మీరు వాగ్దానం చేశారు. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందని వాగ్దానం చేశావు. నువ్వు నన్ను నడిపించుచున్న గొప్ప దేవుడవు ప్రభువా, నన్ను కనికరించే గొప్ప దేవుడవు. నీ కరుణా వాత్సల్యముతో నన్ను దాటిపోక నాపై నీ కనికర రాజదండమును చాపి నన్ను ప్రేమించి రక్షించే గొప్ప దేవుడవు ప్రభువా అని నువ్వు మానక దేవుని స్తుతించగలిగితే, దేవుడు అంటున్నాడు, రాబోవు తరములలో నిన్ను శోభాతిశయముగా చేయబోతున్నాను. బహు తరములకు నీవు సంతోష కారణముగా ఉంటావు. నీవు అనేకులకు ఆనందాన్ని పుట్టించే వ్యక్తిగా, అనేకుల జీవితాలకు ఆదరణ కలిగించే వ్యక్తిగా, అనేక జీవితాలకు ఒక మార్గదర్శకుడుగా నీ జీవితాలను నిలబెట్టబోతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏమిటంటే, ఇదిగో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అని ప్రభు మాట్లాడుతున్నాడు. 61వ వచనం మనం చూస్తున్నట్లయితే చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేవుని మహిమ నీ మీద ఉదయించుచున్నది. నీ జీవితంలో దేవుని కరుణా కటాక్షములను కురిపించాలని, నిన్ను తన రాజదండముతో ఆదరించాలని, నిన్ను బలపరిచి స్థిరపరచాలని, నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా మార్చాలని నా ప్రభు కోరుకుంటూ ఆయన నీపైన తన వెలుగును ప్రకాశింపచేస్తున్నాడు. తన ఉదయకాంతిని నీపై ప్రకాశింపచేస్తున్నాడు. కనుక రాజులు ఉదయకాంతికి వస్తున్నారు, రాణులు ఉదయకాంతికి వస్తున్నారు, రాజులని తట్టుకు వస్తున్నారు. ఇదిగో సకల కోటి ప్రజలు యేసు వైపుకు తిరుగుతున్నారు. కారణం తెలుసా? ఆయన వెలుగై ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభు చెప్తున్న మాట ప్రకారము నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. మనం చూస్తున్నట్లయితే 14వ వచనం అంటున్నాడు, నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడుదురు. ఆమేన్. అదే వచనం అంటున్నాడు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి
నీ పాదముల మీద పడెదరు. 2 మాటలు తెలియజేస్తున్నాడు. నిన్ను బాధించువారు, నిన్ను తృణీకరించిన వారు, కింద వచ్చిన మనం చూస్తున్నట్లయితే నువ్వు విసర్జించబడడం, నువ్వు ద్వేషించబడడం, ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. నా దేవుడు నీ దీన స్థితిని చూచేవాడండి. నా దేవుడు నీ దీన పరిస్థితిని ఎరిగినవాడు. నీ బలహీనమైన స్థితిని ఆయనకు తెలుసు. నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో ఆ బలహీనతలు ఎరిగినవాడు. కనుక నా దేవుడు నువ్వు తృణీకరించబడుటను బట్టి, నువ్వు ద్వేషించబడుటను బట్టి, నిన్ను బాధించే వారిని బట్టి, నిన్ను ఇబ్బంది పెట్టేవారిని బట్టి ప్రభువు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, బహుతరములకు నిన్ను శోభాతిశయముగాను, బహుతరములకు నిన్ను సంతోషకారణంగా చేయబోతున్నాను. లెమ్ము, తేజరిల్లుము, నీ మీద వెలుగు ఉదయించుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక తరతరములలో మన దేవుడు మారిన దేవుడు. మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, తరతరములకు నీ సంతతిని నేను ఆశీర్వదిస్తానని. ఇదిగో తరతరములు నీ సంతతి పైన నీ సంతతికి నేను తోడై ఉంటానని చెప్పాడు. నీ సంతతిని విస్తరింపచేస్తాను ప్రభు సెలవిచ్చారు. అబ్రహాము తరం అయిపోయింది, ఆయన కుమారుడైన ఇస్సాకు తరం అయిపోయింది. ఇప్పుడు ఇస్సాకు తరం అయిపోయిన తర్వాత ఎవరి తరం వచ్చింది? యాకోబు తరము వచ్చింది. తరం వెంబడి తరము, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము. దేవుడు తరతరములకు కృప చూపుట మానలేదు. ఆయన దృష్టిలో, ఆయన ఎదుట, ఆయన సంకల్పములో నిలిచి ఆయన చిత్తమును జరిగించు, ఆయన నీతిని వెదకుచు, ఆయన రాజ్యము కొరకు ప్రయాసపడు వారిని ఎన్నటెన్నటికి ఆయన సిగ్గుపరచువాడు కాదు. నీతిని నువ్వు వెంటాడగలిగితే నీ నీతి నిన్ను రక్షించి నిన్ను ఉన్నత స్థలముపై నిలుపుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దుర్నీతిని ద్వేషించాలి, నీతిని నువ్వు హత్తుకొనగలిగితే దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు సన్నిధిలో తరములు చూస్తున్నాం. మన పితరుల తరం వేరు, మన తాతల తరం వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఆ కాలం వేరు, ఆ మనుషులు వేరు, ఇప్పుడున్న ప్రజలు వేరు, నీ తరములో జరిగిన పరిస్థితులు వేరు కదా. అప్పట్లో మనకి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఇంటర్నెట్ ఉందా? లేవు. ఇప్పుడైతే ఎన్నో సదుపాయాలు మానవునికి దగ్గరగా వచ్చాయి. ఇప్పుడు మనిషి చేతిలో వాడుకగా మారిపోయింది. కనుక ఆ తరము వేరు, మన తాతల తరం వేరు, మన తండ్రుల తరం వేరు, మన తరము వేరు. ఇప్పుడున్న ఈ తరము బహు భయంకరమైన తరం. ఇప్పుడున్న ఈ తరము మంచి తరము కాదు. ఈ తరములో ప్రజలు ఎలా ఉన్నారు అది మనం గ్రహించుకున్న దేవుని వాక్యం చూసినట్లయితే ఈ తరము భయంకరమైనటువంటి చెడ్డ తరం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి మీకు ఒక్కొక్కటిగా తెలియజేస్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఎత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి. దానికంటే ముందు 17వ వచనం చదువుకుందాం. తమ తండ్రిని శపించుచు, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును. 11వ వచనం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఏ తరం అంటే ఇది? తమ తండ్రిని శపించుచు తన తల్లిని దీవించని, దీవించు కాదు దీవించని తరము కలదు. ఈ తరములో ఉన్న ప్రజలు, ఈ తరములో ఉన్న పిల్లలు, మన తరంలో ఇటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడో 100 ఒకటి ఉంటాయి. కానీ ఈ తరము ప్రజలు ఎలా ఉన్నారంటే చిన్నదానికి పెద్దదానికి
అయిన దానికి కాని దానికి ప్రతి విషయంలో కూడా తండ్రిని శపిస్తున్న తరం ఇది, తల్లిని దూషిస్తున్న తరం ఇది. తమ తండ్రిని తమ తల్లిని శపించు తరం, దూషించు తరం. ఈ తరములో మనం ఉన్నాం. దేవుని వాక్యంలో రాయబడుతుంది. ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మీకేం తెలుసులండి మా అమ్మ గురించి, మీకేం తెలుసు మా నాన్న గురించి అని తమ తండ్రిని తమ తల్లిని శపించు తరం. ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తరం. కనుక మనము ఈ తరములో జీవిస్తున్నాం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే 12వ వచనం, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. ఏ తరం అంటే ఇది? తమ దృష్టికి తామే నీతిమంతులం అనుకుంటారు. ఎవరికి వాడే చేసే పనికి మాలిన పనులన్నీ చేస్తూనే ఉంటారు. తొక్కాల్సిన అడ్డుదారులన్నీ తొక్కుతూనే ఉంటారు. నీచమైన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. వెనక గొయ్యలు తవ్వుతూనే ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకుంటారంట. నా అంత పవిత్రుడు ఇంకెవడూ లేడు, నా అంత పర్ఫెక్ట్ మనిషి ఇంకొకడు ఎవడూ లేడు, నేనంత చాలా పర్ఫెక్ట్గా ఉంటానండి, ఎంత యథార్థంగా ఉండని తెలుసా, ఎంత నీతిగా ఉండని తెలుసా, నా మాట అంటే మాటే, నేను చెప్పింది జరుగుతుంది, నేను మాట మీద నిలబడే వ్యక్తిని. తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకునే తరం ఇది. వారు ఎటువంటి వారట? ఇంకా తమ మాలిన్యం, తమ అపవిత్రత, తమ పాపం, తమ దుష్కార్యం, తమ యొక్క అవిధేయత, తమ ప్రవర్తన సరిచేసుకోకుండా తమ మాలిన్యం నుండి కడగబడని తరం అట ఇది. కడగబడలేదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, కడగబడని తరము. ఎవరికి వారే శుద్ధి చేసుకోకుండా, ఎవరిని వారే పవిత్రపరచుకోకుండా, ఎవరిని వారి మాలిన్యమును చూసుకొని కడుక్కొనకుండా నేను నా వరకు నేను బేష్గా ఉన్నాను అని తమ మాలిన్యం నుండి కడగబడని తరమట. ఒక ప్రక్కేమో తల్లిదండ్రులు శపించుచు డబ్బులు ఇవ్వలేదనో, ఎవరికైనా చూడండి, కొంత డబ్బులు ఇవ్వకపోతే చాలు, తల్లిదండ్రులు ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకపోతే చాలు, వాళ్ళని శపించడం ప్రారంభిస్తారు, దూషించడం ప్రారంభిస్తారు. తల్లిగా తండ్రిగా నీ ధర్మం, తల్లిని నీ తండ్రిని వాళ్ళు ఇవ్వకపోయినా ప్రేమించడం నీ ధర్మం. నీ తల్లి రుణం, నీ తండ్రి రుణం నువ్వు తీర్చుకోవడం నీ ధర్మం. ఈ రోజున పిల్లలు ఈ కడవరి దినాల్లో పిల్లలు ధర్మాన్ని మర్చిపోయి అక్రమాల్లో జీవిస్తూ, తమకు వెళుతున్న మార్గమే సరైనది అనుకుంటూ, తనకిష్టమైన త్రోవలతో వెళ్ళిపోతూ, తల్లిదండ్రులను దూషిస్తూ శపిస్తూ, వారిని గురించి 10 మందికి చెడుగా చెప్తూ, వాళ్ళ గురించి 10 మందికి భయంకరంగా మాట్లాడుతూ, తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకునే తరమట ఇది. ఇంకా చెప్పనా? చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి 13వ వచనం. ఏ తరం అంటే ఇది? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడినవి చాలు. ఏ తరం అంటే ఇది? కన్నులు నెత్తికి వచ్చిన తరం. కన్నులు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. కానీ కొంతమంది కళ్ళు ఎక్కడ ఉండి తెలిసిన ఇక్కడ ఉంటాయి. అర్థమవుతుందా? కొంతమంది కళ్ళజోడు కూడా ఎక్కడ పెడతారు? ఇక్కడ పెడతారు. ఇక్కడ ఉండాల్సిన కళ్ళజోడు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ పెట్టుకుని తిరుగుతుంటారు. అర్థమవుతుందా? దేవుని వాక్యం అంటుంది,
కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు? నాకు అన్నీ తెలుసు, నువ్వేం మాకు చెప్పవసరలా. దేవుని భయం కానీ, మనుషుల భయం కానీ, పెద్దల భయం కానీ, ఎవడి భయం ఉండదు. కొంతమందికి ఎవడి భయం ఉండదు. విచ్చలవిడితనం. ఆడింది ఆట, పాడింది పాట. అడు చెప్పేవాళ్ళు ఉండరు, చెప్పకూడదు కూడా. చెప్తే ఊరుకోడు, వాడు కోపం ఎక్కువ. వాడు చెప్పిందే జరగాలి అనుకుంటా తిరుగుతుంటాడు, కానీ జరగదు. అర్థమవుతుందా? వాడు చెప్పింది జరగదు. ఎందుకని? సమస్తము దేవుని చేతిలో ఉంది. దేవుడు ఏమైనా చేయగలడు. హల్లెలూయా. దేవుడు ఏమైనా. నువ్వు నీతిమంతుడు అయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని మార్గంలో నడిచే వ్యక్తి అయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. సన్మార్గంలో నడిచే వ్యక్తి అయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. తల్లిదండ్రులను ప్రేమించి నీ కర్తవ్యాన్ని జరిగించే వ్యక్తి అయితే దేవుడు వారి మనస్సును మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటుంది దేవుని వాక్యం? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము గలదు. మొన్న న్యూస్లో హోంమంత్రి ఏం పేరు అనిత, అసలు ఆమె పేరు ఏదో అనిత, హోంమంత్రి అనిత. ఆమె ఒక వీడియో క్లిప్పింగ్ చూసాను నేను. ఒక పిల్లోడు యవనస్తుడు బండిని ఇట్లా 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 తోలుతున్నాడు. ఆమె వెనకొస్తుంది. ఆమె వెంటనే ఆపి, ఆ పిల్లవాడిని కూడా ఆపి, అందరూ పోలీసులు సెక్యూరిటీ మొత్తం నిలబడిపోయారు. ఆ పిల్లవాడికి 16 సంవత్సరాలు నిండా వయసు లేదు. నువ్వు బండి ఇటో ఎటో తిప్పుతున్నావు, ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి అని చెప్పి గట్టిగా కేకలేసింది. అసలు ఆ వయసులో వాడికి బండి ఇచ్చింది ఎవరు? వాడిని అట్లాగా వదిలేసింది ఎవరు? కారణం ఏంటి తెలిసిన? ఎవరు చెప్పినా వినడాడు. ఎందుకని? తల్లిదండ్రులు చెప్పే ఉండొచ్చు, చెప్పకుండా ఉంటారా? అరే బండి కొద్దిగా స్లో తోలునానా, అయినా నీకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రాలేదు, నువ్వు అంత స్పీడ్ వెళ్ళకూడదు, అట్లా మెయిన్ రోడ్డు మీద వెళ్ళకూడదు నాన్న, చిన్న చిన్న రూట్లు అంటే దాని అవసరం బట్టి తప్పదు ఒకసారి అని చెప్పి ఉండొచ్చు. కానీ వాడు వినడు. చాలామంది మనం చూస్తున్నాం భయంకరమైన యాక్సిడెంట్స్ రోడ్డు మీద, దారుణమైనటువంటి యాక్సిడెంట్స్. కారణం వాళ్ళ సొంత పోకడ, సొంత డ్రైవింగ్, ఇష్టానుసారంగా స్పీడ్గా వెళ్ళిపోవడం. ఇదేముంది, జస్ట్ ఇట్ అంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. నువ్వు ఇలా పట్టుకుంటే అంత స్పీడ్ వెళ్తూ ఉంటుంది, గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. కనుక కన్నులు నెత్తికి వచ్చిన తరములో మనం ఉన్నాం. ఇది భయంకరమైన తరం. ఇటువంటి తరములో, ఇటువంటి ప్రజల మధ్యలో ఎక్కడ చూసినా క్షేమము లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ప్రభు అంటున్నాడు, నిన్ను శోభాతిశయముగాను బహుతరములకు నిన్ను సంతోషకారణంగా చేస్తాను. బహుతరములకు నువ్వు సంతోషంగా ఉంటావు. ఏమండి, మనం సంతోషంగా ఉండి సరిపోయిద్దా? మరి మన కుటుంబమో, మన పిల్లలు, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే కదా మనం కూడా సంతోషంగా ఉండేది. అంతేనా కదా? నీ కన్నబిడ్డలు నీ ముందు సంతోషంగా ఉంటే వారిని చూసి నువ్వు తిండి తినకపోయినా సంతోషంగానే ఉంటావు కదా. ఎందుకని? నీ బిడ్డలంటే నీకు ప్రేమ. నీ బిడ్డలు కడుపు నిండితే చాలు అనుకొని నీకు లేకపోయినా వారి కడుపు నిండా పెడతావు. దేవుడు కూడా అంతే ప్రేమ నీపై చూపిస్తున్నాడు. కానీ నీవు దేవుని ప్రేమ అర్థం చేసుకోనకుండా, మాలిన్యం నుండి కడగబడకుండా, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరములో ఉన్న ప్రజల వలె నువ్వు జీవిస్తున్నావు. ఇటువంటి అంధకారమైనటువంటి ఈ తరం మధ్యలో మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఏ తరములో ఉన్నాడు, ఎటువంటి ప్రజల మధ్యలో ఉన్నాడు, తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితుల మధ్యలో తను ఎలా బ్రతుకుతున్నాడో మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 6వ అధ్యాయము
6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడను తన తరములలో ఆ మాట అండర్లైన్ చేసుకోండి. తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచెను. 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిలో భూలోకమంతయు దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపి వేసుకుని ఉండిరి. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి ఈ లేఖన భాగములో నోవాహు అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ నోవాహు అనే వ్యక్తి ఎలా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. తన తరములలో నిందారహితుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? నిందారహితుడుగా ఉన్నాడు. తన తరములలో దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు. తన తరములలో కృప పొందినవాడుగా ఉన్నాడు. తన తరములలో దేవునిపై ఆధారపడి నడిచిన వాడుగా ఉన్నాడు. మరి ఈ తరములో మనం ఎలా ఉన్నాం? అయినా ఆ తరం, నోవాహు ఉన్న తరం ఎటువంటిది? ఆ తరం ప్రజలు ఎలా ఉన్నారని చెప్తుంది దేవుని వాక్యం. ఆ తరములో ప్రజలందరూ భూలోకం అంతా చెడిపోయిందంట. దేవుని సన్నిధిలో వారి పాపము బట్టబయలవుతా ఉంది. దేవుడే సాక్షాత్తు వారి శరీరాలను చూసి వారు చెడిపోయారు, పాడైపోయారని చెప్పి బాధపడుతున్నాడట. అయ్యో, నేను పిల్లల్ని కన్నానా, ఇటువంటి పిల్లల్ని కన్నానా అని బాధపడుతున్నాడు. అనేక సార్లు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చూసి వారు పెట్టే బాధ, వారు పెట్టే హింస, వారు తిట్టే తిట్లు, వారు కొట్టే కొట్టుడు చూసి ఆ తల్లిదండ్రులు అంటారు, నేను పిల్లల్ని కన్నానా, పాము పిల్లల్ని కన్నానా? ఏ పిల్లల్ని కన్నారంట? నేను పిల్లల్ని కన్నానా, సర్పం పిల్లల్ని కన్నానా? అయ్యో, నా కడుపుని ఇటువంటి పిల్లలు పుట్టారేంటి? నా బ్రతుకింత దారుణంగా ఎందుకు తయారైంది? నా కడుపుని ఇలాంటి పిల్లలు పుట్టకపోయినా బాగుండని బాధపడే తల్లిదండ్రులు లేరా? కారణం, పిల్లలు పెట్టే బాధ అనుభవించలేక, ఎవరికి చెప్పుకోలేక, లోపల కుమిలిపోతూ నలిగిపోతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, నోవాహు కాలములో కూడా అటువంటి ప్రజలు తన చుట్టూ ఉన్నారు. వారి మార్గములు చెరిపి వేసుకున్న ప్రజలు చుట్టూ ఉన్నారు. తమ ఆలోచనలు చెడిపి వేసుకున్న ప్రజలు తన చుట్టూ ఉన్నారు. అపవిత్రమైన మార్గాలు నడిచే ప్రజలు తన చుట్టూ ఉన్నారు. ఎవరికి ఇష్టమైన మార్గంలో వారు తొలగిపోయిన ప్రజలు తన చుట్టూ ఉన్నారు. అక్కడ వ్యభిచారం ఎక్కువగా ఉంది. నోవాహు తరం మనం గమనించినట్లయితే అక్రమ సంబంధాలు పెరిగిపోయిన తరం అది. విచ్చలవిడితనంగా ప్రజలు తిరుగుతున్న తరం అది. పురుషులు పురుషులతోనూ, స్త్రీలు స్త్రీలతో అవాంఛనీయమైన సంఘటనలు జరిగిస్తున్న పాపములో మునిగిపోయిన తరం అది. మీరు 6వ అధ్యాయం అంతా చదివినట్లయితే 7వ అధ్యాయం కూడా మీరు చదువుకున్నట్లు మీకు అర్థమయ్యేది. అయితే ప్రభు అంటున్నాడు 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా దేవుడే సాక్షాత్తు స్వరమెత్తి మాట్లాడుతూ అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండట చూచితిని. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడే సాక్షాత్తు నోవాహు గురించి మాట్లాడుతున్న మాట, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండ చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించుడి.
ఆమేన్. ఏ వాడది? రక్షణ అనే వాడ. ఏ వాడ? రక్షణ అనేవాడ. దేవుడు అంటున్నాడు, నా ఎదుట నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు, నీవు నీ ఇంటి వారు వాడలోనికి వెళ్ళమంటున్నాడు. అప్పుడున్నటువంటి ఆకాశము, అప్పుడున్న భూమి, అప్పుడున్నటువంటి సమస్త జలచరములు, అప్పుడున్నటువంటి సమస్త మనుషులు, అప్పుడున్నటువంటి వృక్షములు అన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు? సమూల నాశనం చేశాడు. నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే ఓడలోనికి వెళ్ళారు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి జలచరములు, ఆకాశ పక్షులు, భూమి మీద తిరిగేటువంటి జంతువులు, అన్ని ప్రాకిడి పురుగులు జతలు జతలుగా ఆడది మగది మళ్ళా ఉత్పత్తి నిమిత్తమై జతలుగా ఓడలోనికి వెళ్ళాయి. అవి తప్ప మొత్తం నాశనమయ్యాయి. 40 దినములు రేయి పగలు రాత్రి ప్రచండమైన వర్షం, ఆకాశపు తూములు విప్పబడ్డాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. భూమి యొక్క అగాధ జలములు విప్పబడ్డాయి. ఆకాశం నుంచి వర్షం, సూర్యుడు కనిపించలేదు, చంద్రుడు కనిపించలేదు, నక్షత్రములు కనిపించలేదు. ప్రచండమైన వర్షం, 40 రాత్రులు 40 పగళ్ళు నాన్ స్టాప్గా వర్షం కురుస్తూనే ఉంది. భయంకరమైనటువంటి ప్రచండమైన వర్షం. మునిగిపోతా ఉన్నాయి. నదులన్నీ ఏకమైపోయాయి, సముద్రాలు ఏకమైపోయాయి, నదులు సముద్రాలు ఏకమైపోయాయి. ఊరులు మునిగిపోతూ వచ్చాయి, పెద్ద పెద్ద కొండలు మునిగిపోతూ వచ్చాయి. అన్నీ మునిగిపోతూ పెద్ద పెద్ద ఓడలు సైతం మునిగిపోతూ, పెద్ద పెద్ద కొండలు కూడా మునిగిపోయి పైకి వచ్చేసింది. అన్ని నీళ్ల మీద ఓడ తేలుతూ పైకి వచ్చేసింది. అన్నీ మునిగిపోయినాయి. ప్రభు అంటున్నాడు, ఆ తరము వారి వలన ఆయన విసుగు చెంది ఆ తరము వారి అంతటిని కూడా నీళ్లతో శుద్ధి చేశాడు. దేంతో శుద్ధి చేశాడు? నీళ్లతో శుద్ధి చేశాడు. దేవుని వాక్యం రాయబడింది. పౌలు గారు అంటాడు, ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడున్న ఈ ఆకాశము, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పంచభూతములన్నీ కూడా మహావేంద్రముతో కరిగిపోవు దినములు ఆసన్నముగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. రెండవసారి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తన ప్రజలను దేవుడు పరిశుద్ధులను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి సకల భూమి, ప్రజలు, వృక్షములు, జంతువులు, సముద్రములు, నీరు సైతం, సముద్రంలో నీరు కూడా ఏమో తెలిసిన పూర్తిగా అగ్నికి ఆవిరైపోద్ది. చుక్క నీరు కూడా మిగలదు, అసలు భూమి కూడా ఉండదు. పంచభూతములు ఏమైపోతాయి? కాలిపోతాయి. ఇప్పుడున్న ఈ భూమి అగ్ని కొరకు భద్రము చేయబడి ఉన్నది అని రాయబడింది బైబిల్లో. కనబడుతూ చదవండి ఒకసారి వాక్య భాగం. ఇప్పుడున్నటువంటి యొక్క భూమి, ఇప్పుడున్నటువంటి యొక్క సముద్రము, ఇవన్నీ కూడా అగ్ని కొరకు నిలవచ్చే భద్రపరచబడి ఉన్నాయట. కనుక మన జీవితంలో ప్రభు సన్నిధిలో మనం గుర్తుపట్టాల్సినటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, ఇటువంటి భయంకరమైన తరములో ఉన్న నీవు ఏ విధంగా ప్రభు కొరకు జీవిస్తున్నావో, ఏ విధంగా ప్రభు కొరకు నిలబడుతున్నావో నీవు గుర్తించి నువ్వు తెలుసుకొని ప్రభు కొరకు సిద్ధపడవలసిన సమయం ఆసన్నమవుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు సన్నిధిలో ఈ తరములో నోవాహు వలె, ఈ తరములో అయినా ప్రభు సెలవిచ్చి చెప్పిన మాట తెలుసునా? ఇదిగో నోవాహు దినములు ఎట్లుండునో ఈ దినములు కూడా అలాగే ఉంటాయట. నోవాహు దినములో ప్రజలు తినుచు త్రాగుచు జీవించినట్లుగానే, పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు వారు ఉండినట్లుగానే ఈ తరములో కూడా ప్రజలు అలాగే ఉంటారు. కాబట్టి ఈ తరములో కూడా నోవాహు దినములో జరిగినట్లుగా జరుగుతున్న నేటి దినాలలో నీవు ప్రభు చేతులకు అప్పగించుకొని నోవాహు వలె పరిశుద్ధతను ప్రేమిస్తూ పవిత్రతను కలిగి నువ్వు జీవించగలిగితే దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తి అవుతావు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అప్పుడున్న భూమి నీటి వరదలో మునిగి అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకట. దేని కొరకట? అప్పుడున్న ఆకాశం భూమి దేనికోసం? వరద, నీటి ప్రవాహం కోసం. ఇప్పుడున్న ఆకాశం భూమి దేనికోసం అంట? భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు భక్తిహీనుల దహించి వేయుట కొరకు అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నది. అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ జీవితంలో నీవు మార్పు చెందాలని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ తరములో నీవు నీతిని అనుసరించు. ఏ నీతి? నీ స్వనీతిని కాదు, నీ సొంత చిత్తాన్ని కాదు. ప్రభు చెప్పగానే చెప్పారు, ప్రభువా ప్రభువా ప్రభువా. క్రైస్తవులు ఏమని పిలుస్తారండి? సేవకులు ఏమని పిలుస్తారు? ప్రభువా ప్రభువా. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా ఏమని పిలుస్తారు? ప్రభువా 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 అని పిలుస్తారు. యేసు ప్రభు ఏం చెప్తారు? ప్రభువా 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 అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములకు చేరడు కానీ పరలోకమందున్న తండ్రి చిత్తమును గ్రహించి జరిగించిన వాడే పరలోక రాజ్యానికి వస్తాడు. ఒకవేళ నువ్వు పరలోక రాజ్యం రాజాది రాజు యొక్క మనసు ఎరగకుండా, తండ్రి చిత్తము తెలియకుండా నువ్వు జీవించుచు ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని అన్నడూ ఎరుగను. మీరెవరో నాకు తెలియదు, నా ఎదురు తొలగిపోండి అంటున్నాడు. నీ జీవితంలో 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 60 ఏళ్ళు నువ్వు భక్తి చేసావు. తీరా నువ్వు చచ్చిపోయిన పరలోకానికి వెళ్దాం అనుకుంటే పరలోకానికి వెళ్ళేసరికి ప్రభువు నీకు ద్వారం తెరవకుండా నువ్వెవరో నాకు తెలియదంటే నీ పరిస్థితి ఏంటి? అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? ఒక తండ్రి తన పిల్లల్ని పెంచాడట. 4 ఆడపిల్లలు ఆ తండ్రికి. ఎంతమంది? 4 ఆడపిల్లలు. ఆ తండ్రి ఒకానొక సమయంలో తన 2వ కూతురు దగ్గరికి వెళ్ళాడంట. తన 2వ కూతురు దగ్గరికి వెళ్ళి నా కూతురు నన్ను ప్రేమతో చేర్చుకుంటుంది అనుకోగానే ఆ కూతురు ఆ తండ్రి ముఖం మీద తలుపు వేసేసిందంట. ఆ తండ్రికి అన్నమైనను పెట్టలేదంట, లోపలికైనా ఆహ్వానించలేదంట. ఆ తండ్రి ఎంత కృంగిపోయి, ఎంత నలిగిపోయి, అప్పటికే ఆ తండ్రి సగం చచ్చిపోయి ఉంటాడు కదా. అలాగే నీ జీవితంలో కూడా నీవు నీ తండ్రి ప్రేమను గుర్తించకుండా, నీ తండ్రి యొక్క ఆలోచనలు గుర్తించకుండా, నీ తండ్రి చిత్తమును గుర్తించకుండా జీవిస్తే నీవు మరలా ప్రభువుని సిలువ వేస్తూనే ఉన్నావు. కనుక నోవాహు తన తరములో కృప పొందిన వాడుగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు, దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు, నిందారహితుడుగా జీవిస్తూ ఉన్నాడు. కనుక ఈ తరములో నీవు ఎలా ఉన్నావు? ఈ తరమునకు దేవుడు పెట్టిన పేరేంటి తెలుసునా? యేసు ప్రభు ఈ తరమునకు పెట్టిన పేరేంటి తెలుసునా? దానికంటే ముందు పౌలు గారు తెలియజేసినటువంటి చాలా మాటలు ఉన్నాయి. అందులో ఒక మాట మనం చూద్దాం ఈ పూట. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం. మీరు
మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. అక్కడ మూర్ఖులకు అని 2 అని ఎంకేసి, చిన్నగా 2 అని ఎంకేసి కింద ఫుట్ నోట్ రాస్తాడు. వంకరైన ఏంటంట? వంకరైన. దేవుని వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట శ్రేష్టమైన విలువైన మాట ఏంటంటే, పేతురు అంటాడు, అయ్యలారా మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. ఈ తరం ఎటువంటి తరం అట? మూర్ఖమైన తరం, చెప్తే వినది తరం. ఈ తరం ప్రజలు చెప్తే వినే తరం కాదు ఇది. చెప్పంగా వినప్పుడు చడంగా చూడాలంట. చెప్తే వినప్పుడు చడంగా చూడాలంట. కనుక ఈ తరం వారి ప్రజలు ఎవరు చెప్పినా వినరు. ఎన్ని సంఘటనలు కళ్ళ ముందు జరుగుతున్నా తెలుసుకోరు. మూర్ఖతరం. మూర్ఖులు ఎవరు తెలుసు? ఎలా ఉంటుందో తెలుసు? మూర్ఖులు తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటాడు. ఆయన కుందేలుకి 4 కాళ్ళు ఉంటాయి అంటే, లేదు లేదు 3 ఉంటాయి అంటాడు. అంటే అర్థం ఏంటి? నేను చెప్పిందే వేదవాక్కు, నేను రాసిందే రాత, నేను గీసిందే గీత, నేను చెప్పిందే మాట, శాసనం అంటుంటాడు. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? మూర్ఖుడు. మారు నాయనా, మారు, మార్చబడు. నువ్వు మారితే నీ బిడ్డలు మారుతారు, నువ్వు మారితే నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు మార్చుకుంటే నీ జీవితం, నీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పామనుకో, మారడు. మూర్ఖమైన తరం. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళని వాదించే వితండవాదం చేసే తరం ఈ తరం. ఎదురాడు తరం, ఎదురాడు తరం, ఎదిరించు తరం. ఎవరినైనా ఎదిరిస్తారు. నాకేం లెక్కలేదు, డోంట్ కేర్ అంటుంటారు. ఎవరిని లెక్క చేయని తరం ఇది. మూర్ఖమైన తరం. దేవుడు ఉన్నాడు అన్నావు అనుకో, దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఉంటే చూపించు అని వాదించే తరం ఈ తరం. వాదించే తరం. దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి అడిగాడు అనుకోండి, అప్పుడు మనమేం అడగాలి? నీకు అసలు మైండ్ ఉందా, నీకు మెదడు ఉందా అని అడగాలి. ఏమంటాడు? మెదడు ఉంది, నాకు మెదడుని బట్టి అడుగుతున్నాను అంటాడు. సరే నీ మెదడుని నాకు చూపించాను. అలా మెదడు ఎక్కడ ఉంటుంది? వెనకాల ఉంటుంది. దాన్ని పగలగొడితే బతుకుతాడు మనిషి. అర్థమైందా? దేవుడు నీ కంటికి కనబడనంత మాత్రం లేడని కాదు అర్థం, ఉన్నాడు. ఈ సువిశాలమైన ప్రపంచాన్ని నడిపించే శక్తి ఉంది. నీ కంటికి కనబడనంత మాత్రం లేదని కాదు అర్థం. కనుక మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందు. గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరచినట్లుగా దేవుడు ఒక దినాన మూర్ఖులను నీతిమంతులను వేరు చేస్తాడు. అప్పటి వరకు మనకు తప్పదు. పొలంలో విత్తనం వేశాం, మంచి పంట పండుతుంది. దానిలో గోధుమలతో పాటు ఏముంటాయి? గురుగులు కూడా ఉంటాయి. ఇప్పుడు గురుగులు పీకేస్తావు నాయన అని యేసుప్రభుని అడిగితే ఏమన్నా తెలిసిన? మీరు గురుగులతో పాటు గోధుమలు కూడా పెరికి వేస్తారేమో. వద్దు వద్దు, 2 కలిసి పెరగనివ్వు. కోతకాలం వచ్చినప్పుడు యేసుప్రభు చెప్పిన మాట, కోతకాల సమయమందు మనుషులు, దేవదూతలు వచ్చి గోధుమలను కొట్లలోనికి, గురుగులను అగ్నితో కాల్చివేయుటకును సిద్ధపరుస్తారని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ సమయం వరకు మనం వేచి ఉండాల్సిందే. మనిషికి మరణం ఎప్పుడూ ముగింపు కాదు. మరణం తర్వాత ఉన్నది నిజమైన జీవితం, ఒరిజినల్ లైఫ్. ఇది కాదు. మనిషికి ఒరిజినల్ లైఫ్ ఇది కాదు. తర్వాత ఉంది భవిష్యత్తు. అది శాశ్వతం, ఇది తాత్కాలికం. ఇది ఒక అద్దె కొంప లాంటిది. ఎవడైనా ఖాళీ చేయాల్సిందే, ఎప్పుడైనా ఖాళీ చేయాల్సిందే. ఎంత కొమ్ములు తిరిగినోడైనా, ఎంత బలమైన ఆహారం తిన్నవాడైనా ఖాళీ చేయాల్సింది. ఇది అద్దె కొంప. ఇది కాదు శాశ్వతం. శాశ్వతమైన లోకం ఒకటి ఉంది. 2 లోకాలు, ఒకటి నరకము, 2 పరలోకం.
నీ ఆత్మ పోతే నరకానికైనా పోవాలి, పరలోకానికైనా పోవాలి. అక్కడ రంభ, మేనక, ఊర్వశి ఉండరు. అవన్నీ కల్పిత కథలు. అర్థమైందా? కొంతమంది ఇక్కడ వేసినట్టు యాసాలు అక్కడ కూడా వేద్దామన్నట్టు కల్పించారు. అది పరిశుద్ధ లోకం, దేవుడే నిత్య నివాసి అయి ఉన్న లోకం. అక్కడ ఆడ మగ ఈ తారతమ్యాలు అక్కడ ఉండవు, లింగభేదం అక్కడ ఉండదు. మనిషి దేహమునకు మాత్రమే లింగభేదం, నీ లోపల ఆత్మకు లింగభేదము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషి యొక్క ఆత్మ స్థిరమైనది. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. తన నాసికా రంధ్రములో, మట్టి బొమ్మలో నాసికా రంధ్రములో ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయను. జీవాత్మ, నిన్ను జీవింపచేసే ఆత్మ నీలో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొంది. అందుకనే ఈ తరములో దేవుడు ఒక నిబంధన పెట్టాడు. వేరు చేయడానికి దేవుడు పెట్టిన మెట్టు ఏంటంటే నమ్మి బాప్తిజం పొందినవాడు. అది మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందు అంటున్నాడు. నీవు నమ్మి బాప్తిజం పొంది, నమ్మి విశ్వసించి వేరై రక్షణ పొందితే, వంకర స్వభావం, వంకర తరం ఈ తరం. పాము ఎట్లా పోతుందండి? తిన్నగా రైలు ఇంజిన్ నుండి వెళ్తుందా? ఎట్లా పోతుంది పాము? ఇట్లా పోతుంది, వంకరగా పోతుంది. పావు నడత వంకర, కుక్క తోక వంకర, మనిషి స్వభావం కూడా వంకర. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ తరము వంకర తరము గనుక ఈ తరమునకు వేరే నువ్వు బాప్తిజమును పొందు. బాప్తిజం పొంది నీతిని అనుసరించి దైవ చిత్తమును గ్రహించి నోవాహు వలె ఈ తరములో నీవు నిందారహితుడిగా జీవించినట్లయితే ప్రభు రాబోవు తరములలో నిన్ను శోభాతిశయముగాను బహు తరములకు నిన్ను సంతోష కారణముగా చేయబోతున్నాడు. ఆమేన్. బహు తరములకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. బహు తరములకు నీ పేరు చెప్పుకోవాలి. బహు తరములకు నీవు దీవెనగా ఉండాలి అనేక మందికి. హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు బహుతరములకు శోభాతిశయముగాను బహుతరములకు నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన పుట్టుట వలన అనేక మంది సంతోషించారు. ఈరోజు ఈ మార్గములోనికి వచ్చి ఆయన సేవ, దేవుని సేవ చేయడానికి నాకు మార్గము నేర్పించింది హోసన్నా మినిస్ట్రీస్. అర్థమవుతుందా? బహుతరములకు సంతోష కారణముగా. అసలు నీవు నీ కుటుంబానికి సంతోషంగా ఉంటావా? నీ భార్య నిన్ను చూసి సంతోషంగా ఉంటుందా? గుండెల మీద చేసుకుని నీకు అర్థమైపోద్ది నీ భార్య నిన్ను చూసి సంతోషంగా ఉంటుందో లేదు. భార్యగా నీవు నీ గుండె మీద చేసుకుని నన్ను బట్టి నా భర్త సంతోషంగా ఉన్నాడని చెప్పగలుగుతున్నావా? ఎవరి తరం వాళ్ళది, ఎవరి నడక వాళ్ళది, ఎవరి దారి వాళ్ళది, ఎవరి ఇష్టానుసారమైన జీవితం. మనది, మనము, మన కుటుంబము, మనమందరం ఒకటే అనే మనసు ఉండదు. నాది, నీది. తరం 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 దుష్ట తరం ఇది. అందుకని యేసు ప్రభు ఈ తరమునకు ఒక పేరు పెట్టాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం. వ్యభిచార సంబంధమైన చెడ్డతరము వారులారా, ఏమడుగుతున్నారట? సూచక క్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహింపబడదు. చాలు. యేసు ప్రభు ఈ తరమును చూసి ఏమని చెప్తున్నాడు? వ్యభిచార సంబంధమైన చెడ్డతరం కాదా?
ఎక్కడ చూసినా మనుషులు నీళ్లు త్రాగినట్లుగా తాగుతున్నది ఏంటి? వ్యభిచారం. ఏంటది? వ్యభిచారం. చిన్నవాళ్ళు వ్యభిచారం మత్తులో ఉన్నారు, పెద్దవాళ్ళు వ్యభిచారపు మత్తులో ఉన్నారు, వృద్ధులు వ్యభిచారపు మత్తులో ఉన్నారు. అక్రమ సంబంధాలు, భర్త ఉండగానే వేరొకరితో సంబంధాలు, భార్య ఉండగానే వేరొకరితో సంబంధాలు, ఎన్నో అక్రమ సంబంధాలు, అడ్డదారులు తొక్కుతున్న తరం. చిన్నపిల్లలు కూడా ఫోన్లో అశ్లీలమైనటువంటి చిత్రాలు, నీలి చిత్రాలు చూసే తరం ఈ తరం. ఎందుకురా అక్కడ కూర్చున్నారు? ఎందుకురా అక్కడ ఉన్నారు నలుగురు గుంపుగా? ఎందుకు చీకట్లు అక్కడేం చేస్తున్నారు? రాత్రి 12 గంటలకు ఇక్కడేం చేస్తున్నారంటే వారు చేసేదేం లేదు. వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది. మిట్ట మధ్యాహ్న చెట్టు కింద ఏం చేస్తున్నావు? అక్కడెందుకు కూర్చున్నావు? ఏం చూస్తున్నావు అంటే రూమ్లో ఒంటరిగా కూర్చొని చూసేది అవే, చెట్ల కింద కూర్చొని చూసేది అవే, ఒంటరిగా రాత్రిపూట కూర్చొని చూసేవి అవే. బ్రతుకులు పాడైపోతున్నాయి. 8వ తరగతి నుండే ప్రేమ వ్యవహారాలు. చదువుకోమని పంపిస్తే నిండా వయసు 10 కూడా ఉండవు, 10 సంవత్సరాలు కూడా లేక మునిపే ప్రేమలోనికి వెళ్ళిపోతుంటారు. అర్థమవుతుందా? ఎందుకని ఈ తరం ఇంత భయంకరంగా ఉంది? 60 ఏళ్ల ముసలోడు 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మొన్న. ఆయన వయసు ఎంత? అవన్నీ నేను న్యూస్లో చూస్తూ ఉంటాను. 60 ఏళ్ల వయసు, 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయిని ఎందుకు చేసుకుందంటే ఆస్తి కోసం. ఈ ముసలోడికేమో చింత చచ్చినా పులుపు సావక. పోని భార్య వయసా ఆమెది? కూతురు వయసా? కాదు. ఏ వయసు? ఆయనకి ఏమవుతుంది? మనవరాలు వయస్సు. మనవరాలు వయస్సులో అమ్మ నువ్వు చక్కగా ఉన్నావు, నా మనవరాలు దాంటివి, ఎదుగో అని చెప్పి ఆమెను ప్రేమించి చక్కగా మంచిగా నా మనవరాల్లాగా ఉండమ్మా అని చెప్పి చెప్పడం కాదు, ఆమెను వివాహం చేసుకోవడం సిద్ధపడ్డాడు. నిన్న పేపర్లో బాపట్ల న్యూస్లో కూడా వేశారు. బాపట్ల జిల్లా న్యూస్లో నాకు వాట్సాప్లో వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు న్యూస్. ఆ ఏరియా పేరు అది ఛత్తీస్గఢ్ సైడ్ అనుకుంటాను. ఒక అమ్మాయిని చంపి డ్రమ్ము ఉంటుంది చూడండి, బ్లూ డ్రమ్ములు ఉంటాయే, దాని నిండా నీళ్ళు నింపుకొని మనం వాడుకుంటాం కదా, బ్లూ డ్రమ్ములు 200 లీటర్లు, దానిలో ముంచేశాడు, చంపి అందులో ముంచేశాడు. ఈ పిల్ల కనపడక ఆ తల్లిదండ్రులు వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చే లోపు వీడే ఎదురెళ్ళి పలానా అమ్మాయిని చంపింది నేనే, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి వెళ్ళాడు. ఆ పోలీసు వాడు వచ్చి చెక్ చేస్తే ఆ డ్రమ్ములో శవం మునిగి చచ్చిపోయి పాడైపోయి ఉంది. ఎందుకురా ఇట్లా చంపేంత దారుణంగా అంటే ఈ అమ్మాయి నన్ను కాకుండా ఇంకొకటి ఎవడో ప్రేమిస్తుందా? గతంలో నన్ను ప్రేమించింది, నాతో తిరిగింది, ఇప్పుడు ఇంకొకటి ప్రేమిస్తుంది. చూసారా? మగపిల్లలు ఎలా ఉన్నారు? ఉన్న వాస్తవం చెప్పాలి, తప్పదు మరి. మగపిల్లలేమో ఫుల్గా డ్రెస్ వేసుకుంటున్నారు, కాలర్ దాకా, చేతులకి ఇక్కడ దాకా బిగించుకొని, కాలర్కి ఇక్కడ దాకా బిగించుకొని, కాళ్ళు కింద వరకు ఫుల్గా ప్యాంట్ వేసుకొని మగవాళ్ళు ఉంటున్నారు. ఆడపిల్లలు. మొన్న చీరాల వాడరేవికి వెళ్ళాను చేపలు తెద్దామని. అక్కడికి ఒక కారులో దిగారు కొంతమంది పిల్లలు, ఆడపిల్లలు, ఏ ఊరు నుంచి వచ్చారో తెలియదు. చిన్నపిల్లలు వేసుకుంటారు చూడండి షార్ట్లు, బుట్ట నిక్కర్లు, అవి వేసుకొని బుట్ట టీషర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అందరూ అటే చూస్తున్నారు. మంచిగా మేకప్ అయి వచ్చారు. కారణం వ్యభిచార సంబంధమైన డ్రెస్ కోడ్, వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలు, వ్యభిచార సంబంధమైన తలంపులు. ఎటు చూసినా ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా వ్యభిచారం నీ కళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ తరములో ఉన్నాం మనం. అందుకే యేసు ప్రభు చెప్పాడు, వ్యభిచార సంబంధమైన చెడ్డ తరం. ఈ తరములో నువ్వు ఎలా ఉన్నావు?
ఈ తరంలో నువ్వు ఎలా ఉన్నావు? ఈ తరంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఈ తరములో నీ జీవితం ఏంటి? పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? పాపమును విడిచిపెట్టగలుగుతున్నావా? పాపం వైపు పరుగులెడుతున్నావా? నీతి కొరకు పరుగులెడుతున్నావా? పరిశుద్ధతను ప్రేమిస్తున్నావా? అపవిత్రత కొరకు తహతహలాడుతున్నావా? పందికి ఏమిష్టం చెప్పండి? పందికి బురద ఇష్టం, పాపికి పాపం ఇష్టం. పందికి బురద ఇష్టం, పాపికి పాపం అంటే ఇష్టం. పరిశుద్ధులకు పరిశుద్ధత అంటే ప్రాణం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీతిమంతుడు అయితే నీ బిడ్డలు నీతిమంతులుగా తయారవుతారు. అర్థమవుతుందా? నీ బిడ్డలు నీతిమంతులైతే నీకు పుట్టబోయే మనవాళ్ళు కూడా నీతిమంతులుగా ఉంటారు. నీవే దారి తప్పే వ్యక్తివి అయితే నీ బిడ్డలు చక్కని దారిలో నడవమంటే ఎట్లా నడుస్తారు? పీత అందంట, పీత నా బతుకు కాలం అంతా వంకర నడిచాను, మీరైనా చక్కగా నడవమంటే ఆ పిల్లలని అంటే కంప్యూటర్ కాలంలో పుట్టిన పిల్లలు కదా, ఈ తరం పిల్లలు కదా, ఇవన్నీ తెలివితేటలు ఎక్కువ కదా ఈ తరం వారికి. మన తరంలో లేవా తెలివితేటలు? ఈ తరం ప్రజలకు మనం చెప్పలేం, పిల్లలకి చెప్పలేము. పిల్లలు కాదు చిచ్చర పిడుగులు. ఆ పిల్లలు అన్నాయంట, మమ్మీ ఒకసారి నువ్వు నడిచి చూపించు అన్నాయంట. సరే అని చెప్పి తల్లిపీత ఒక అడుగు ముందుకేసి రెండో అడుగు పక్క వెళ్ళిపోయిందంట. అప్పుడు ఈ పిల్లలు, అమ్మ నువ్వే సరిగ్గా తిన్నగా నడవలేకపోతే నీ జీన్స్లో వచ్చినాయిగా, మాకు కూడా మేము కూడా అదే నడుతాం, అవి కూడా పక్కకు పోయినాయి అంట. అర్థమైందా? కనుక పరిశుద్ధతను నువ్వు ప్రేమించకుండా నువ్వేమనుకుంటున్నావు? నా కొడుకు మంచోడు అవ్వాలి, నా కొడుకు బాగా చదువుకోవాలి, నా కొడుకు పెద్దోడు అవ్వాలి, నా కొడుకు మంచి లైఫ్ ఉండాలి అనుకున్నా, మంచిదే. కానీ నీ మాదిరేది? నువ్వు తాగుబోతాడైనప్పుడు నీ కొడుకు తాగుబోతాడు అవడా? ఖచ్చితంగా అవుతాడు. మా సొంత మేనమావ ఉన్నాడు, మా సొంత మేనమావ, ఆయన తాగుబోతాడు. మా తాత తాగుబోతాడు, మా తాత తర్వాత మా మామ తాగుబోతాడు, మా మామ తర్వాత ఇవిడు ఆడు మా మామ కొడుకు నాకేమవుతాడు? బామర్తి, ఆడు కూడా తాగుబోతాడే. తరం వెంబడి తరము వెంబడి తరము శాపం వెంటాడుతుంది వాళ్ళని. ఈ తరములో నేను బాగుపడాలి. ఇదిగో నా తండ్రులు ఆస్తులు పాడు చేసుకున్నారు త్రాగుడు వలన, ఇదిగో నా తండ్రులు సాక్ష్యం పాడు చేసుకున్నారు తాగుడు వలన, ఇదిగో నా తండ్రులు ఏ విధమైన మిగల్చలేదు, నాకు మంచి జీవితం చేయలేదు. ఈ తరములో నేనైనా మంచి జీవితం చేయాలని ఒక సవాలుగా తీసుకునేవారు లేరు ఈ దినాలలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ తరం నువ్వెలా ఉన్నావు? ఈ తరములో నువ్వెలా ఉన్నావు? ఈ తరములో నువ్వెలా జీవిస్తున్నావు? ప్రభు అంటున్నాడు, ఈ తరములో నువ్వు చక్కగా బ్రతకగలిగితే దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. చూడండి 12వ కీర్తన 7వ వచనం, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం, త్వరగా. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము విడిపించదవు, నిత్యము రక్షించదవు. దేవునికి స్తోత్రం. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుతూ ఉంటారట. దుష్టులు ఏమవుతారంట? నలుదిక్కులా తిరుగుతుంటారంట. నీచ ప్రవర్తన ప్రబలమవుతుంది. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము నీవు రక్షిస్తున్నావు. ప్రభు ఈ తరము వారి చేతిలో నుండి నిన్ను రక్షించాడు. ఇది నీకు కలిగిన భాగ్యం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది! ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు.
ఈ తరము వారి చేతిలో నుండి నిన్ను నిత్యము రక్షిస్తున్నాడు, నిత్యము కాపాడుతున్నాడు, నిత్యము భద్రపరుస్తున్నాడు. కనుక ఈ తరములో ప్రభువు పైన ఆనుకొనగలుగుతున్నావా? మరొక వాక్యాన్ని చూడండి, సామెతల గ్రంథం 30:14. దేశంలో ఉండకుండా, సామెతలు 30:14. నశింప చేయనట్లును ఖడ్గము వంటి కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ తరం వారి ప్రజలు ఎలా ఉన్నారంటే ఖడ్గము లాంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు. అంటే మాటలు, సూటిపోటి మాటలు, బాకువు లాంటి మాటలు. బాకువు అంటే కత్తి లాంటి, రెండంచుల కత్తి వంటి పదునైన ఖడ్గం లాంటి మాటలు. చంపకుండానే చంపేంత మాట మాట్లాడతారు. ఒక్క మాట అంటేనే ఇక గుండె తరుక్కుపోతుంది, బతకడం వేస్ట్ అనిపిస్తుంది. అంత నీచమైన మాటలు, వల్గర్ లాంగ్వేజ్. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా అటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేవారు ఉన్నారు, నీచంగా మాట్లాడేవారు ఉన్నారు. చదువులేనోడంటే వాడు చదువులేదు కాబట్టి, వాడికి విద్య లేదు కనుక ఏదో అనుకోవచ్చు. చదువుకున్న తెలివితేటలు కలిగిన వాడు కూడా నీచమైన వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేవారు ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళని బట్టి మనం అంచనా వేయచ్చు, వీళ్ళు ఎటువంటి వారు అనేది. కనుక భయంకరమైనటువంటి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే తరంలో మనం ఉన్నాం. హద్దు మీరి చిన్న వయసులోనే వయసుకు మించిన మాటలు అంటారు కదా తల్లిదండ్రులకు అప్పుడప్పుడు కొన్నిసార్లు, జాగ్రత్త, ఏమనుకున్నా నీ వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు అని అంటారు చూడండి. అట్లాగే చాలామంది వయసుకు మించిన మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. పెద్దవాళ్ళు మాట్లాడినట్టు అన్నీ వాళ్ళకి కావాలి. నాకు చెప్పు, ప్రతిదీ వాళ్ళకి చెప్పాలి. ఏలుడంత ఉంటుంది ఆ పిల్ల వాళ్ళ అమ్మని సవాల్ చేస్తుంది. లే, అడిగెళ్తున్నావు, నాన్న చెప్పనా, ఏం చేస్తున్నావు, బెదిరింపు. చెంచా కన్ను ఉండదు, చెంచా కన్ను ఉండదు, కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, సవాలు విసురుతూ ఉంటుంది, బెదిరిస్తూ ఉంటుంది, తల్లిదండ్రులు ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఉంటుంది. కారణం తెలిసిన శపితకరమైన నోరు, శాపగ్రస్తమైన నోరు, పాపిష్టి నోరు. కొంతమంది ఏం మాట్లాడతారో, ఎట్లా మాట్లాడతారు, ఎవరిని మాట్లాడుతున్నారు, ఎవరిని చూసి మాట్లాడుతున్నారు కూడా వాళ్ళకి అర్థం కాదు. కన్న కొడుకని కూడా లేకుండా మాట్లాడే తల్లిదండ్రులు ఉన్నారు. కన్న కూతురని కూడా జ్ఞానం, ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడే తల్లిదండ్రులు ఉన్నారు. లేరా? ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. కనుక దేవుని వాక్యం మనం, ఈ తరములో నువ్వు ఎలా ఉన్నావు, ఈ తరములో నీ పరిశుద్ధత ఎంత, ఈ తరములో నీ నీతి ఎంత, ఈ తరములో దేవునితో నువ్వు నడిచే నడక ఏంటి? నోవాహు తన తరములో, ఈ తరము వారిలో నీవే నా ఎదుటి నీతిమంతుడుగా ఉన్నావని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ తరము ప్రజల మధ్యలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? పరిశుద్ధతను కాపాడుకోవడం, నీతిని కాపాడుకోవడం కత్తి మీద సాము లాంటిది. కనుక నీ జీవితంలో అయినప్పటికీ కూడా నీతిని విడువక, భక్తిహీనతను ద్వేషించి విడిచిపెట్టి, సన్మార్గమును నడుచుచు యథార్థతను పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తిగా ఉండాలని ప్రభువు నీతో మాట్లాడుతూ తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఈ తరములో ఈ విధంగా ఉన్నట్లయితే 106వ కీర్తన
పదవ కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం 10:6. అక్కడ ఏమని రాయబడిందంటే, మేము కదల్చబడము, తరతరముల వరకు మేము ఆపద చూడము అని వారి హృదయములో అనుకొందురు. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతో నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును పొంచి ఉన్నది. చూసారా, మేము కదల్చబడం, తరతరముల వరకు ఆపద చూడము అని వారి మనస్సులో అనుకుంటున్నారట. చాలామంది రకరకాలుగా అనుకునే మాట ఇదే, మాకేంటి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మమ్మల్ని ఎవడు కదిలించేది, మమ్మల్ని ఎవడు ఆపేది, మమ్మల్ని ఎవడు మాట్లాడేది, దమ్ము ఉందా, ధైర్యం, ఓరే నీవెంత, నీ బ్రతుకెంత, మనిషి ఆయుష్ ఎంత, మనిషి బ్రతుకు ఎంత, ధూళి లాంటిది, త్రాసు మీద ధూళి వంటిది, నీటి మీద బుడగ వంటిది, అంతలో కనబడి అంతలో ఆవిరయ్యే జీవితం నీది. బయటికి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళి తిరిగి రాని జీవితం నీది. మనిషి తయారు చేసిన వస్తువుకైనా, ఫ్యాన్కైనా 2 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది, మైక్ అయినా 5 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది. మనిషి తయారు చేసిన ఏ వస్తువుకైనా 5, 10, 15, 20, 30, ఫ్రిడ్జ్ కొన్నామని కంప్రెషర్కి ఇస్తాడు 10 సంవత్సరాల వారంటీ. అర్థమవుతుందా? మనిషి తయారు చేసే వస్తువుకు గ్యారంటీ ఉంది, కానీ నువ్వు పుట్టిన బిడ్డను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడని ఎప్పుడైనా అడిగావా? అడిగితే నీ నీ పైకి కిందకు చూస్తాడు, మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చావు నువ్వని. ఎందుకని? డాక్టర్ ఎంత పెద్ద డాక్టర్ అయినా తనకు పుట్టిన బిడ్డకే గ్యారంటీ, వారంటీ లేదు. మనిషి ఆయుష్కు, మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. కానీ అనుకుంటున్నారంట ఏమని, మేము తరతరములకు కదల్చబడం, స్థిరంగా ఉండిపోతాం ఇక్కడే, స్థిరంగా ఎక్కడే పాతుకుపోతాం అనుకుంటున్నారంట. ప్రభు అంటున్నాడు, వారు తమ హృదయములో అనుకొందురు, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము తరతరములు ఎక్కడ ఉండాలి? ఇక్కడ కాదు, అక్కడ ఉండాలి. పరలోకములో ప్రభుతో తరతరములు మనము జీవించాలి. తరతరములు ప్రభుతో మనము జీవించాలి అనంటే ప్రభువు కొరకు ఒక మంచి శ్రేష్టమైన జీవితము మనము చేయవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితాన్ని ప్రభు హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించి మిమ్మల్ని మీరు ప్రభు హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు తేటగా సూటిగా నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు, నన్ను బలపరిచిన గొప్ప దేవుడవు నీవు ప్రభు అని అందరు ప్రభు హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందామా? ప్రభు హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో బహుతరములకు శోభాతిశయముగాను, బహుతరములకు నిన్ను శోభాతిశయముగాను, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణంగా చేయబోతున్నాను. యెహోవానగు నేనే నీ రక్షకుడను, బహు పరాక్రమ గల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను విడువని దేవుడు ఆయన. ఇదిగో నోవాహు ఈ తరం వారిలో సవాలు విసురుతూ ఉన్నాడు. నోవాహు తరములు, నోవాహు దినములు ఎట్లుండునో ఈ దినములు కూడా అట్లే ఉన్నాయి. నోవాహు తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు.
ప్రభువుతో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు, కృప పొందిన వాడుగా ఉన్నాడు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే నువ్వు రక్షణ పొందగలవా? తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకొని ఇంకా కడగబడిన తరములో మనం ఉన్నాం. తన తల్లిని తండ్రిని శపించే తరములో మనం ఉన్నాం, దూషించే తరములో మనం ఉన్నాం. తమ మాలిన్యం నుండి కడగబడిన తరం, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వారి తరములో మనం ఉన్నాం. ఈ తరములోని పరిశుద్ధతను కాపాడుకో. ఈ తరములోని నీవు ప్రభు హస్తాలకు అప్పగించుకో. ప్రభువా, నీవే మాకు తరతరములకు నివాస స్థలము, తరతరములకు నీవు మాకు నివాస స్థలము నాయన. మూర్ఖమైన ఈ తరము నుండి మమ్మల్ని రక్షించండి ప్రభువా. ప్రభువా 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 అని పిలుచుట కాదు కానీ, తండ్రి నీ చిత్తమును ఎరిగి నీ చిత్తానుసారంగా జీవించడం మాకు నేర్పించమని ప్రభువుని అడుగుతూ ప్రార్థన చేస్తూ ప్రభు హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దామా? దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా, తరతరములు తరతరములు నీవు మాకు నివాస స్థలంగా ఉన్నావయ్యా. నీవు అబ్రహామును కాపాడి సంరక్షించావు. అబ్రహాముతో చేసిన వాగ్దానం నేడు మాతో కూడా చేస్తున్నావు. తన సంతతిని విడువక ప్రేమించావు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం